నమస్తే. పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మే 13వ తేదీన ఓట్లు వేయబోతున్నారు. మనం ప్రస్తుతం భువనగిరి నియోజకవర్గంలో ఉన్నాం. రీసెంట్గా ఉప ఎన్నిక జరిగిన మునుగోడు నియోజకవర్గం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మనం ఉన్నాం. సో ఇక్కడ ఫైట్ బీజేపీ నుంచి బూర నరసయ్య గౌడ్ పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు, అండ్ బీఆర్ఎస్ నుంచి క్యామా మల్లేష్ పోటీలో ఉన్నారు. సో ఇక్కడ పోటీ ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉన్నది. బూర గెలుచడా లేదు చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుచడా, ఈ రెండింటి మధ్య ప్రధానంగా ఉన్నది. నేను ఇప్పుడున్న ఈ నియోజకవర్గం మొన్ననే బై ఎలక్షన్ అయిపోయిన నియోజకవర్గం. రాజగోపాల్ రెడ్డి అంతకుముందు బై ఎలక్షన్ జరిగింది. సో అప్పుడు రాజగోపాల్ రెడ్డి ఓడిపోయిండు. మొన్నటి ఎలక్షన్లో రాజగోపాల్ రెడ్డి గెలిచిండు. సో ఇది కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే పవర్లో ఉన్న నియోజకవర్గం ఇది. సో మరి ఇక్కడ ఎంపీ ఎలక్షన్లో ఎలాంటి ప్రభావం చూపించబోతున్నారు, ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యేలు మొత్తం కాంగ్రెస్కి అనుకూలంగా ఓట్లేసినా మరి ఎంపీ ఎలక్షన్లో రిజల్ట్ ఏమైనా అటు ఇటు ఉండే అవకాశం ఉంది. ఒకసారి మనం మాట్లాడదాం. చాలామంది జనం ఉన్నారు. సో ఇది నారాయణపూర్ మండల కేంద్రం. మనకి ఇక్కడ రామలింగేశ్వర స్వామి దేవాలయం చౌరస్తా, నారాయణపురం గుడి కనిపిస్తూ ఉంది. అక్కడ ఒక గోల్డెన్ టీ ప్యాలెస్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ బస్ స్టాండ్ ఉంది. నా పక్కన ఓ సోడా బండి కూడా కనిపిస్తుంది. సో ఈ సోడాలు కొట్టే ఆయనతో మనం మాట్లాడదాం. పెద్ద మనిషి నమస్తే, ఏం పేరు? నా పేరు రాసముల వీరస్వామి అండి. ఏం చేస్తుంటారు మీరు? సోడా? నేను ఇదే పని కూలి పని చేస్తాను. ఇవాళ ఎంత వ్యాపారం చేశారు? ఇవాళ అంటే 400 అమ్మిన సార్. అవును సార్. ఓకే. వస్తున్నారా జనం? జర సమ్మర్ కదా, ఎండాకాలం గిరాకీ ఉండొచ్చు. ఎండకి వెళ్తలేరు సార్, బాగా వేడి బాగుంది. జనం ఎండకి వెళ్తలేరు. ఎండకే తాగుతారు కదా? ఎండకి వస్తారు కానీ ఇప్పుడు ఎండకి తాగుతారు కానీ సాయంత్రం పూట వెళ్తారు సార్. వస్తే ఉదయం పూట వస్తారు, లేకుంటే సాయంత్రం పూట. ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కదా, ఇప్పుడు రేపు ఎంపీ ఎలక్షన్లు ఓట్లు వేయబోతున్నారు. మీరు అంతా ఏమనుకుంటారు? జనం మీ దగ్గరకు వచ్చిన వాళ్ళంతా ఎవరెవరి మధ్య పోటీ ఉంటుంది ఈడ అయితే ఇప్పుడు చెప్పేవాడికంటే బీసీ ఇప్పుడు బుర్ర నడిసే ఉండను కాబట్టి ఈడ ఏమైనా ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ మధ్యనే తగాపోరు ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే టీఆర్ఎస్ మాత్రం లేదు, మొత్తం అంతా కాంగ్రెస్లో చేరిపోయారు. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అంతా నిన్న కాక మొన్న జెడ్పీటీసీ కూడా కాంగ్రెస్లో చేరిండ్రు. ఇటు మొత్తం ఇప్పుడు అంతా ఇప్పుడు టీఆర్ఎస్ మాత్రం ఏం ఖాళీ అయిపోయింది. బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఉంటుందా? ఎవరికి గట్టిగా ఉన్నది ఇక్కడ అంటున్నావా? అది ఎంతో చెప్పాలనుకుంటే నేను రాజగోపాల్ దగ్గర గట్టిగానే ఉంటుంది అనుకుంటున్నాను. అయితే మీరు కండువా కండువా ఉన్నా లేదు, నేను సమాధానం. ఓవరాల్గా ఎట్లుంది అంటే బూరకు ఎట్లుంది? బుర్రకు కూడా ఆదర్శం బాగుంటుంది. ఎందుకంటే గౌడ్స్ ఉంటారు, బీసీపీ ఓట్లు మొత్తం అంటే బీజేపీ లేకున్నా కూడా ఏంటంటే కొన్ని బీసీ ఓట్లు ఇక్కడ బుర్ర నడిసేకి పడవచ్చు అని మేము అనుకుంటున్నాం. నేను కూడా గెలుస్తారో ఎవరైనా చెప్పలేకపోతున్నారా, లేకపోతే టఫ్ ఉంటుందా? కాంగ్రెస్ బయటపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తక్కువ మెజార్టీతోటైనా కాంగ్రెస్ బయటపడుతుంది అనుకుంటున్నాను. మొన్న ఎవరికి వేసారు మీరు ఓటు? నేను రాజగోపాల్కి వేసిన సార్. నేను వేసిన. సో ఇట్లా మనం చాలా మందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ ఊరు అమ్మ మీది? ఏ ఊరు చెప్పమ్మా? చిల్లాపురం. ఇక్కడేనా? ఈ మండలమే. ఎట్లా మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, 13వ తారీఖు మళ్ళీ ఓట్లు వేయాలి మనం. రాజగోపాల్ రెడ్డికి వేస్తాం సార్. ఏ గుర్తు అనుకుంటున్నారు మీరు? ఏ గుర్తు ఇంకా చెప్పలేదుగా. ఏ గుర్తు అనేది ఆయన ఏం పోటీ చేస్తలేదు కదా రాజగోపాల్ రెడ్డి. ఇక ఆయన ఏ పోటీ చేసినా ఆయనకే వేస్తాం. ఇంతకుముందు ఆయనకే వేస్తాం. నువ్వమ్మా? అది కూడా ఇదే నారాయణపురం. ఏమనుకుంటారు? ఎవరికి ఓటేస్తారు ఈసారి? చెయ్యా, పువ్వా, కారా? అది ఏది లేదు, ఇంకా ఏది చెప్పలే. చెప్పినప్పుడు ఏమనుకుంటున్నారు? వచ్చినాయి కదా 10 రోజులు అయితే ఓట్లు వేయాలి కదా. చెప్పినప్పుడు దానికే వేస్తాం. దానికే వేస్తాం. చెప్పు ఆయన వచ్చి ఏమంటాడుగా, చెప్తాడా దానికే అంటాడుగా, దానికే వేస్తాం. ఎవరు చెప్పాలి మీకు? చెప్తారుగా తిరిగి చెప్తారు. ఇంకా రాలేదు ఎవరు? వాళ్ళు రాలే. ఇంకా వచ్చినప్పుడు మొన్న ఎలక్షన్లు అయిపోయినాయి కదా, అప్పుడు దేనికి వేసారు? చేయి గుర్తుకేసిన. ఇప్పుడే ఇంకేం అనుకోలేదు మీరు? ఇంకేం అనుకోలే, ఆయన వచ్చి చెప్పలే, అప్పుడు చెప్పినప్పుడు వేస్తాం. ఓకే. ఎక్కడ పోతున్నావు అన్న? ఎక్కడ? ఇక్కడేనా మనది? ఎక్కడ? నారాయణపురం. ఎవరు 13వ తారీఖు ఓట్లు ఎవరికి వేస్తున్నారు? ఎవరికి వేస్తారు సార్ ఓట్లు? కేసీఆర్కి. కేసీఆర్కి. వై కేసీఆర్? ఎందుకు కేసీఆర్? నేను కూడా కేసీఆర్ కానీ ఆయన వేయాలి. మా రైతు బంధం పడితే ఆయన రూతం మొత్తం బాగా మాది. ఏం లేవు మాది. మా గరీబ్ వాళ్ళు ఆడిన పొద్దుగాలైతే ఆడ నడుపుతా. రోజు నాకు టీవీలో కనబడతాను. చూస్తావారు? రోజు చూస్తా 24 గంటలు. ఎవరెవరు పోటీ చేస్తారు ఇప్పుడు? అంటే ఇక్కడ మన థ్యాంక్ యూ. యా నమస్తే అన్న, ఎట్లా ఉంది ఎలక్షన్? స్టార్ట్ కాలేదు. ఎలక్షన్ అయితే ఏమి కాలేదు. ఎవరికి ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు?
నేను బుర్ర నర్సే ఛాన్స్ అంటున్నారు చాలా వరకు. బూర నర్సే ఛాన్స్. అంటే ఎందుకు బూర నర్సే అనుకుంటున్నారు? ఎందుకు బుర్ర నర్సే అంటే ఇది ఇద్దరు క్యాండిడేట్లు ఎవరికి తెలియదు. బుర్ర నర్సే అని ఒక టర్మ్ ఎంపీ చేసిండు, ప్రజల్లో ఉన్నాడు కాబట్టి బుర్ర నర్సే అనుకుంటున్నారు. అంటే ఎట్లా మీ దగ్గరికి వచ్చేవాళ్ళు మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నప్పుడు అందరూ ఆయన పేరే మాట్లాడుతున్నారు? మ్యాక్సిమం ఇక్కడ ఎవరైనా మాట్లాడేటప్పుడు వాళ్ళే చెప్తున్నారు ఎవరు ఉండొచ్చు అంటే బుర్ర నర్సే అంటున్నారు అంతే. అంటే ఇప్పుడు పాలన వల్ల కూడా కొద్దిగా అడ్వాంటేజ్ ఉంది బీజేపీకి అంతే. మరి మొన్న ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది కదా, నల్గొండలో దాదాపు మెజారిటీ ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అంటే వ్యక్తిగతంగా కోమటిరెడ్డి గారు గెలిచారు వాళ్ళ బ్రదర్. ఇంకోటి టీఆర్ఎస్ నుంచి క్యాండిడేట్లు బాగాలేదు కాబట్టి గెలిచారు. ఇది మోడీ వల్లనే ఒకవేళ వస్తే బుర్ర నర్సే గారు అంతే. ఊరకేమన్నా స్పెషల్గా ఆయనకేమన్నా ఓట్లు పడే అవకాశం ఉందా? ఆయన పేరుతోనో లేకపోతే ఆయన బీసీ యాంగిల్ వరకు? బీసీ యాంగిల్లో ఉన్నది ఆయనకు. ఆయన క్యాడర్ ఆయనకు ఉన్నది, ఆయన కార్డు ఆయనకు ఉన్నది. థ్యాంక్ యూ అన్న. మాట్లాడతారన్నా మీరు? నమస్తే. ఎక్కడన్నా మీది? నేను కాదు, ఆయన మాట్లాడతాను. మీరు ఎందుకు మీరు రిపోర్టరా? మీరన్నా? మీరు రిపోర్టరే. మీరు బ్రదర్? రైతు. ఏం చేస్తుంటారు మీరు? అంటే వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉంది? 3 ఎకరాలు ఉంది. ఎట్లా ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంటుంది. ఇద్దరి మధ్యలో ఉంటుందా? బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఏంటి? థర్డ్లోనే ఉంటుంది. ఇప్పుడు బూరా వర్సెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సో ఎవరికి ఎడ్జ్ ఉండొచ్చు? సామాన్య పెట్టబడే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అనేది కాబట్టి కొద్దిగా అమలైంది కాబట్టి సామాన్య పెట్టబడుతుంది ఖచ్చితంగా. ఇద్దరి మధ్యలో ఉంది. బూరాకి ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి? ఆయన అంటే లోకల్ నాయకుడు ఆయన. అందుబాటులో ఇంతకుముందు చేసిండు, ఇంతకుముందుకు ఎంపీ చేసిండు. ఇంకోటి గౌడ సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి గెలిచే అవకాశం చాలా ఉంది. ఇద్దరి మధ్యలో రఫ్ అండ్ టఫ్ ఉంటుంది. ఎవరు గెలుస్తారని చెప్పలేము. సో ఎక్కువ బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్నదా? చాలా ఉంది. ఇంకోటి గౌడ సామాజిక వర్గం, యావ సామాజిక వర్గం, పద్మశాల సంకూరం ఓట్లు ఉన్నాయి. దానికి చూద్దాం మూమెంట్ ఎట్లుంటుందో. అంటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే కాంగ్రెస్ కదా, రాజగోపాల్ రెడ్డి కదా, వన్ సైడ్గా ఉండే అవకాశం ఎందుకు లేదు? లేదు కొద్దిగా ఉంది కానీ అంత లేదు. కొద్దిగా నేను చూపెడుతుంది అంతే. ఎందుకంటే చట్టసభల్లో బీసీలు పోవాలని చెప్పి చాలా బీసీలలో కూడా కొత్త ఉత్సాహం ఉంది కాబట్టి. మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు పర్సనల్గా అంటే ఇక ఆలోచిస్తాం. మేమైతే దాదాపు బీసీ అని అనుకుంటున్నాం. ఎట్లయితే చూద్దాం. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఏం ఆలోచించారు? మొన్న మేము కృష్ణారెడ్డి ఎమ్మటి ఉన్నాం. చలమల కృష్ణారెడ్డి ఎమ్మటి ఉన్నాం. ఆయన ఎమ్మటి ఉన్నాం ఇప్పుడు కూడా. కానీ ఆయన ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. థ్యాంక్ యూ. నమస్తే అన్న. ఎక్కడన్నా మనది? ఇక్కడ ఏం చేస్తుంటారు మీరు? మేము కూలి పని చేస్తాం. ఎట్లా ఉంది ఇప్పుడు ఇక్కడ? బీజేపీయా, కాంగ్రెసా, బీఆర్ఎస్? మనకు గత పెద్దగా ఏమో దాని గురించి ఏం ఆలోచించగా మనం. మొన్న ఓటు వేయలేదా? వేసినాము. ఎవరికి వేసారు? ఎవరికొకరికి వేసినాం. ఇప్పుడు ఎట్లా ఇక్కడ బూర నరసయ్య గౌడు, చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీలో ఉన్నారు కదా, ఏమనుకుంటున్నారు మీరు? అనుకునేది ఏముందన్న, జనం చేతిలో ఉంటుంది కదా పని. ఏది చేయాలన్నా జనం చేతిలో ఉంటుంది ఆలోచన, మన దగ్గరే ఉంటుంది. ఏ లీడర్ మీకు బెటర్ ఆప్షన్ అని మీరు అనుకుంటున్నారు? మిగతా వాళ్ళు ఏమనుకుంటారు? సరే మీది వదిలేయండి. మాదైనా ఎవరిదైనా ఇప్పుడు మాకైతే నచ్చిందంటే రాజగోపాల్ రెడ్డి అనుకుంటున్నాం. కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి వేయాలనుకుంటున్నారా? జనం చేతులు ఉంటుంది అన్న, మనం ఏం చెప్పలేము. మనం ఒక్కరం వేస్తే కాదు కదా, ప్రజలందరి చేతులు ఉంటుంది. ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటే వాళ్ళ చేతులు ఉంటుంది. థ్యాంక్ యూ. సో చాలామంది పబ్లిక్ ఉన్నారు. ఇది బస్ స్టాండ్ ఏరియా, సెంటర్లో మనం ఉన్నాం. సో ఈ పబ్లిక్ని ఒకసారి మనం అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే పెద్ద మనిషి, ఏం చేస్తుంటారు మీరు? గ్రామ పంచాయతీ. వెరీ గుడ్. మీరేం చేస్తారే? గ్రామ పంచాయతీ. వస్తుందా జీతాలు? సార్ టైం పడుతున్నాయా? అప్పట్లెక్కనే ఉందా? కాదే, జీతాలు అప్పట్లెక్కనే ఉందా, టైం పడుతున్నాయా? కామన్ అంటే ఎట్లా పడుతున్నాయా లేదా? ఎన్ని నెలలకు ఒకసారి పడుతున్నాయి? 2 నెలలకు ఒకసారి పడుతున్నాయి. నమస్తే అన్న. ఎక్కడన్నా? నార్కట్పల్లి. మీది నల్గొండకు వస్తుందా భువనగిరి? మీది ఏ నియోజకవర్గం? నకరకల్. ఎవరు గెలుస్తాడు? బూర నరసయ్య. ఆయన మరి వీళ్ళు ఎవరో థర్డ్ ప్లేస్ ఉంటుంది బీజేపీ అని అంటున్నారు. ఉంటుంది, థర్డ్ ప్లేస్ ఉంటుంది. ఏది ఉంటే అప్పుడు టైం ఏ రోజు మారుతా కూడా తెలియదు. మీరేమనుకుంటున్నారు? బూర నరసయ్య వస్తాను అనుకుంటున్నాను. ఎట్లా అంటే ఆయనకున్న బలం ఏంటి? అంటే ఎట్లా ఆయన ముందు కూడా ఇక్కడ ఎంపీ, ఆయన అంతమందికి ఎమ్మెల్యే గెలిచింది కదా, మళ్ళీ అదే బలం ఉంటే ఉండొచ్చు అని అంతే. ఏం పాయింట్స్ ఆయనకి వర్కౌట్ అవుతున్నాయి? అంటే ఆయన బలం ఎట్లా? కాంగ్రెస్ కూడా ఎమ్మెల్యే, ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు. మిగతా అలా ఉండ కాంగ్రెస్ కూడా వస్తుంది.
వీళ్ళని వెంకరెడ్డిని వీళ్ళందరూ చూసి వేయాల్సి మా వేముల వీరేషన్ చూసి వేయాల్సిందే ఓకే. అన్నట్లా ఎంపీగా మాత్రం బూరకు అవకాశం ఉంటుంది. చెప్పలేము, ఉంటే ఉండొచ్చు, లేదంటే కాంగ్రెస్ అయినా వస్తుంది. వెంకరెడ్డిని వీరేషన్ చూసి వస్తుంది అంతే. వాళ్ళిద్దరు మనసుని చూసి కాంగ్రెస్ వస్తుంది. మీరు మాత్రం చెప్పలేం. మీరు చెప్పిన రాజు కాంగ్రెస్ ఇద్దరు రెండు. మీరు ఎవరు కోట మాకు ఎక్కువ కాంగ్రెస్ వస్తుంది. మాకు కంచుకోట అయితే కాంగ్రెస్. మీరేమనుకుంటున్నారన్న? సార్ మాకు అవ్వలేదు. ఓటు వేయరా మీరు? ఎందుకేం సార్ చేస్తాం, కాంగ్రెస్ చేస్తాం. కాంగ్రెస్ వేస్తారు. ఓకే. ఏమనుకుంటున్నారు మిగతా జనం? ఇంక నేను ఉండే సార్ పొందాకుండా నేను ఉండే సార్. నేను ఇక రిజల్ట్ చూసేస్తా. ఓకే. నమస్తే అన్న. ఏమనుకుంటారు జనం? ఈసారి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి అభిమానంగా ఓట్లు వేద్దాం అనుకుంటున్నాం. భువనగిరిలో ఇప్పటికున్న క్యాండిడేట్లలో కూడా ఇద్దరు బీసీ క్యాండిడేట్లు ఉన్నారు, ఒక ఓసీ క్యాండిడేట్ ఉన్నారు. ఇందులో బలమైన క్యాండిడేట్ అంటే బూర నరసయ్య గారు. ఎందుకంటే ఐడెంటిఫై ఏంటంటే లాస్ట్ టైం అతను ఇక్కడ ఎంపీగా ఉన్నాడు కదా, అయితే వ్యక్తి కాకుండా ఈరోజు ఓటు వేస్తానికి కారణం నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పనులు, దేశంలో ఉన్నటువంటి ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ తీర్చేసింది. కాబట్టి సాధారణమైనటువంటి వ్యక్తి కూడా, ఓల్డ్ మ్యాన్స్ కూడా ఈసారి మోడీకి వేసేద్దాం అంటారు. దీంట్లో బూరా గెలిచే అవకాశం ఉందంటారా? 100%. ఇప్పుడు నియోజకవర్గాలన్నీ కాంగ్రెస్ వాళ్ళ చేతిలో ఉన్నాయిగా. అది ఒక ఎలక్షన్స్కి ఒక ఎలక్షన్స్ డిఫరెన్స్ ఉంటుంది. మనందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే అసెంబ్లీకి వచ్చే వరకల్లా ఆ పరిస్థితులను బట్టి అక్కడ ఓటేస్తారు. ఇప్పుడు దేశానికి వచ్చే వరకల్లా దేశంలో ఎవరున్నారు నాయకుడు అంటే ప్రపంచానికి ఒక గుర్తింపు తెచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. దాన్ని అందరూ కూడా ఐడెంటిఫై చేశారు. ఏంటంటే మోడీగా మన వ్యక్తిని కాదు, మోడీ గారిని చూసి ఓటేయాలనే కాన్సెప్ట్కి వచ్చేసారు. అంటే టఫ్ ఉంటుందా ఫైట్? వన్ సైడ్ ఉంటుందా? వన్ సైడే ఉంటుంది. దాదాపు 50,000 మెజార్టీతో గెలుస్తాం. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారా? మీరన్నా నమస్తే మాట్లాడరా? మీరు ఓటు లేదా? మీరే గ్రామ పంచాయతీ మీది? ఈ ఊరే. ఈ ఊరే. ఏం చేస్తుంటారు మీరు? ఈ ఊరే కదా, మునుగోడు మండలం మాది. ఎన్ని వాయిన్స్లు ఉన్నాయి ఇక్కడ? ఎన్ని వయసులు అనేది అది కాదు సార్, అది ముఖ్యం కాదు. అదే కదా మనకు ముఖ్యం, మనకు అదే ముఖ్యం. మన కార్యాచరణ ఇప్పుడు పిల్లల భవిష్యత్తు వాళ్ళది. విద్య, వైద్యం ఈ ఉంటే చాలు సార్. మాకు విద్యం నీళ్ళు ఉంటే చాలు. మాకు ఈయన వచ్చినా లేదు, ఆయన వచ్చినా లేదు. ఎవరు గెలుస్తున్నారు ఇక్కడ? ఎవరు గెలిచినా మాకు అభ్యంతరం లేదు. మన భవిష్యత్తు పిల్లల కోసం మనకు కావాలి, కానీ ఏ చేసినా కానీ అది అక్కర్లేదు. కానీ మందలిస్తట్లేదు కదనే, అంతా లోడ్ మీదనే ఉన్నారు. ఎక్కడన్నా మనది నారాయణపురం. ఇట్లా ఎవరు గెలిచేటట్టున్నారు? అంటే మా ఉద్దేశం అయితే బీసీ నాయకుడు బుర్ర నరసయ్య గెలవాలని ఆశిస్తున్నాం. మేము గెలుస్తాడని అనుకుంటున్నాం. ఆయన తరఫున ప్రచారంకి యువతని చైతన్యం చేసే ప్రయత్నం చేస్తాం. మేము బీజేపీ ఉంటేనే దేశ రక్షణ విషయంలో కానీ, మోడీ విధానాలు కానీ, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశంకు ఉన్న ఒక ప్రాముఖ్యతను తెలియజేయడంలో కానీ మోడీ పాలన బాగుందనే విషయం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఎలక్షన్స్ ముఖ్యమంత్రి ఎలక్షన్స్ కావు కదా, మనం అది అర్థం చేసుకోవాలి జనాలకిన. ఏంటంటే దేశానికి సంబంధించిన ఎలక్షన్స్, దేశ ప్రాతినిధ్యానికి సంబంధించిన ఎలక్షన్స్. ఒక లోక్సభలో ఉండే వ్యక్తి దేశానికి, రాష్ట్రానికి మధ్య జరిగే సంబంధాల గురించి, వ్యవస్థకు సంబంధించిన నిర్మాణం సంబంధించిన వ్యవహారాలకు సంబంధించింది. కాబట్టి జనాలకు అది అర్థం కావాలి. అర్థం కాకుండా పిచ్చిగా ఏదైతే హవా అనే ముసుగుల రాజగోపాల్ రెడ్డి ఉంటే ఎటుంటే అటు, లేకపోతే కాంగ్రెస్ అయిన ఎటుంటే అటు, ఇట్లా వేసుకుంటూ పోతే జనాలకు చైతన్యం లేనట్టు. అలాంటి సిచ్యువేషన్ ఉందా ఇక్కడ? రాజగోపాల్ రెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ అనే వాతావరణం ఏమైనా ఉన్నదా? అంటే డబ్బులే కదా అన్న ఆల్టర్నేట్గా. అంతిమంగా జనాలందరికీ కావాల్సింది ఓటుకి ఇంత ఇస్తా అని అంటే జనాలంతా అటువైపు వేసే ఆలోచనలో ఉన్నారు. ఎప్పుడైతే వ్యవస్థలో డబ్బు లేకుండా ఎన్నికలు జరుగుతాయో, వాళ్ళు డబ్బులు వంచకుండా నామినేషన్లు వేసి నాయకులు ఎవరు బయట తిరగొద్దు, పార్టీ జెండా పట్టుకోకుండా జనాల నుంచి స్వచ్ఛందంగా ఎలక్షన్స్ రోజు ఎలక్షన్స్ వేసేలాగా ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ఆ రకంగా ఎలక్షన్స్ జరిగితే. మునుగోడులో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు, మరి బీజేపీ కోట్లు పడే అవకాశం ఉందా? పడతాయి. బూరకు పడతాయి అని అంటే ఇప్పుడు అప్పుడు జరిగిన ఎలక్షన్స్ వేరు, ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ వేరు. అప్పుడు జరిగిన పరిస్థితులు వేరు. ఆ టైంలో ఏమైనా కానీ ఏంటంటే టీఆర్ఎస్ని దింపాలనే ఆలోచనతో జరిగిన ఎలక్షన్స్. ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ ప్రధానమంత్రిగా ఉన్న మోడీ మళ్ళొకసారి ప్రధాని చేయాలన్న ఆలోచనతో జరుగుతున్న ఎలక్షన్స్. అవి జనాలు గుర్తించాలి. ఆ రకంగా గుర్తించినప్పుడు మాత్రమే మనం ప్రజాస్వామ్యం నిలబడుతుంది. మీరు బ్రదర్ మీరేం చేస్తుంటారు? మేము మేస్త్రి పని చేస్తాం. మేస్త్రి పని చేస్తుంటారు. బీసీ యాంగిల్ ఏమైనా వర్కౌట్ అవుతుందా? మేము బీజేపీకి అవుతుంది కదా, ఎందుకు బూరా గెలిచే ఛాన్స్ ఉందా? గెలుస్తుండగా
మీ మునుగోడులో అయినా మెజారిటీ వస్తుందా? ఎందుకు రాదని వస్తుంది. రాజగోపాల్ రెడ్డి పెద్ద లీడర్ కదా. అదే పెద్ద లీటర్ ఏముంటుంది అన్న, మస్తుగా అందరు డబ్బు పెడితే డబ్బు ఓన్ కాడ డబ్బు ఉంటే పెద్ద లీటర్ అయితే గాడుగా. ఇప్పుడు ఈ ఎలక్షన్లో డబ్బు ఏం పని చేయదా? ఏం పని చేస్తాను, తీసుకుంటాడు వేస్తాడు. కన్వాలంతా మార్చినంత మాత్రం అవుతుందా అన్న? జనాలు ఇప్పుడు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు వీళ్ళంతా కండువాలు మారుస్తారు కానీ క్యాడర్ మాత్రం పోతలేదు. లీడర్లే పోతున్నారు, క్యాడర్ అయితే పోతలేదు. ఆ క్యాడర్కి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే కండువాలు మార్చినంత మాత్రాన ఓటు అనేది సీక్రెట్గా జరుగుతుంది. ఆ విషయాన్ని గ్రహిస్తలేరు కదా నాయకులు. థ్యాంక్ యూ. ఇంకెవరు ఉన్నారు? నమస్తే అన్న. ఏం చేస్తుంటారు అన్న మీరు? నేను జర్నలిస్టా మీరు? ఓకే. ఇంకెవరు ఉన్నారు? ఏం పెద్ద మనిషి, ఎటు ఓటు? నేను ఏం చెప్పగలుగుతా బిడ్డ, నా వయసు తక్కువ అయింది. నాకు ఇల్లు లేదు, భూమి లేదు, జాగ లేదు, ఏం లేదు. అంతా 3 గుర్తులు వస్తున్నాయి ఇక, పువ్వు, చెయ్యి, కారు అని. ఏది కనిపిస్తుంది? నాకు ఏది కనిపించినా నేను వేసేది కాంగ్రెస్కే, దేనికి అయ్యాను. నేను ఇచ్చిన ఏమి ఇచ్చినా అనుమైన ఇచ్చేస్తా. నాకు దంచం కూడా వద్దు. నాకు అదే, నాకు కావాలింది అదే, న్యాయం కావాలి. ఒట్టి కాదు, యుద్ధం చేయనా, చేస్తావా చెయ్యి, అంతే, వద్దు. నాకు కావాలి కాంగ్రెస్. థ్యాంక్ యూ. మాట్లాడతారన్నా? నమస్తే. ఏం చేస్తుంటారన్నా మీరు? నేను ఇదివరకు ఈటీటీలో చేసినా. ఇప్పుడు జర్నలిస్టా మీరు? ఎందులో మరి మీరు జర్నలిస్ట్ అయితే మాట్లాడితే ఎట్లా? ఏమనుకుంటున్నారు? సరే మీరు 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 అనాలిసిస్ ఏంటి? ఏమన్నా ఎవరు కాంగ్రెసా, బీజేపీయా, బీఆర్ఎస్ఆ? చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తాడు. ఓకే. ఇప్పుడు బూరా బీసీ యాంగిల్ ఏమన్నా వర్కౌట్ అయ్యే అవకాశం? ఇంకా బూరా అంటే బీసీ యాంగిల్ అంటే ఆయన బీసీ అంటే ఒక గౌడ్ ఉంటాడు, ఒక యాదవ్ అంటారు. ఓకే. కాంగ్రెస్ గెలుస్తుంది. ఓకే. థ్యాంక్ యూ. మాట్లాడతారా బ్రదర్? సో ఇట్లా పబ్లిక్ నుంచి మిక్స్డ్ ఒపీనియన్స్ అయితే కనబడతా ఉన్నాయి. సో మిక్స్డ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం మిగతా ఈ భువనగిరి నియోజకవర్గంలో ప్రజల ఒపీనియన్ ఎట్లా ఉంది. బీజేపీయా, కాంగ్రెసా, బీఆర్ఎస్ కూడా ఓట్లు పడే అవకాశం ఏమైనా ఉన్నదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివేలు.